బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల తొక్కిసలాట ఘటనపై కూటమి సర్కార్ స్పందించింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి. అయితే ఇప్పటికే బాధితులను స్విమ్స్ లో మంత్రుల బృందం పరామర్శించింది. హోమ్ మినిస్టర్ అనిత, మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి బాధితులను పరామర్శించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పక ఉంటాయని హోంమంత్రి అనిత వెల్లడించారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై కూటమి సర్కార్ స్పందించింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి. ఇప్పటికే బాధితులను స్విమ్స్ లో మంత్రుల బృందం పరామర్శించింది. హోమ్ మినిస్టర్ అనిత, మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి బాధితులను పరామర్శించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఘటనలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పక ఉంటాయని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చూస్తున్నాం, ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. మంత్రుల బృందం కూడా స్విమ్స్ లో బాధితులను పరామర్శించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఏం జరుగుతోంది, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? వంశీ, గతంలో ఎన్నడూ జరిగిన విధంగా తిరుపతిలో ఒక విషాద సంఘటన జరిగింది. ప్రధానంగా తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకన్లు పంపిణీ చేసే ప్రక్రియలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందారు. అలాగే 37 మంది గాయపడ్డారు. వారందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దీంతోపాటు మంత్రులు వచ్చి కూడా ఇక్కడ మొత్తం పరామర్శించారు. అనగాని సత్యప్రసాద్, అలాగే హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు వారంతా కూడా మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి వారికి ధైర్యం చెప్పడంతో పాటు మృతదేహాలు కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం కూడా ఒక్కొక్క మృతదేహానికి ప్రత్యేకమైన వాహనం ఏర్పాటు చేసి, ఆ వాహనంలో ఒక ప్రత్యేకమైన అధికారిని ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. ఈ సంఘటన పైన ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఎక్కడ ఏ లోపంతో జరిగింది, ఎలాంటి పరిణామాలకు ఎలాంటి సంఘటనలు కారణమయ్యాయి అనే అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి కూలంకుషంగా విచారణ చేస్తున్నారు. దీంతోపాటు మంత్రులు కూడా ఆయా శాఖలకు సంబంధించిన లోపాలు ఏమున్నాయి, అలాగే పోలీసుల వైఫల్యం ఎంతవరకు ఉంది, అక్కడ జరుగుతున్న పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం ఎందుకు వైఫల్యం చెందింది, సంఘటన జరిగి తొక్కిసలాట జరుగుతున్న సందర్భంలో చాలామంది మృతుల కుటుంబాలు, అంటే ఆ సంఘటనలో తమ వారు కనిపించకుండా పోయిన సందర్భంలో తమ వారి కోసం అనౌన్స్ చేయాలంటూ కొంతమంది మృతుల కుటుంబ సభ్యులు చెప్పినా కూడా వారు చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం తో వారు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారిని కాపాడుకోలేకపోయాం, తిరుమలేశుని దర్శనానికి వచ్చి తమ వారిని కోల్పోయామని చెప్పేసి మృతుల కుటుంబాలు తిరుపతి రూయ ఆసుపత్రి మార్చరీ ప్రాంగణంలో రోధిస్తున్న సంఘటన పలువురిని కలిచివేసింది. అలాగే పోలీసు యంత్రాంగం అంతా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడే మంత్రి సత్యకుమార్ వచ్చారు. ఆయన కూడా జరిగిన సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని చెప్పడంతో పాటు ఇప్పటికీ 37 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందరికీ చికిత్సలు అందించాము. తమ శాఖకు సంబంధించిన ఏ రకమైన వైఫల్యం లేకుండా ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని చేపట్టామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే కొంతమందికి సర్వైకల్ ఫ్రాక్చర్స్, అలాగే రిబ్స్ ఫ్రాక్చర్స్ కావడంతో పాటు ఒక వ్యక్తికి కాలు విరగడం జరిగింది. వారికి శస్త్రచికిత్సలు చేసి వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు
మిగిలిన గాయపడిన వారందరికీ కూడా చికిత్సలు నిర్వహించి వారు కోలుకున్న వారిని వారి ఇళ్లకు పంపించి వేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు అలాగే అక్కడ ఉన్న కొంతమంది బాధితుల కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం ఒక చిన్న ప్రదేశంలో రామానాయుడు పాఠశాలకు ముందున్న పద్మావతి పార్కులో దాదాపుగా 2000 మందికి పైగా ఉన్నారు. మొదట సాయంకాలం 4 గంటల సమయంలో, ఆ తర్వాత క్రమక్రమంగా వారంతా కూడా 4000 మందికి అక్కడ గుమిగూడిన సమయంలో వారికి టోకన్లు ఇస్తారు, మరి కొద్దిసేపట్లో ఇస్తారు అని చెప్పి అనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఒక మహిళకు అనారోగ్య కారణంగా ఆమెను గేటు లోపల నుంచి అవుట్ గేటు ద్వారా బయటికి తీసుకొస్తున్న సమయంలో అప్పుడే టోకన్లు ఇస్తున్నారంటూ పెద్దగా కేకలు వేయడంతో అందరూ కూడా ఒకసారిగా గేటు వైపు దూసుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 మందిలో ఇప్పటికీ దాదాపుగా 5 మందిని పంపించడం జరిగింది. మరో వ్యక్తిని పంపించాల్సి ఉంది. అయితే నాయుడు బాబు అనే వ్యక్తి ఆయన విశాఖపట్నం నర్సరావుపేటకు సంబంధించిన వ్యక్తి ఈ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి తాము అంగీకరించామని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాము ఎంతో పవిత్రంగా ప్రతి ఏడాది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తాము. ఇక్కడ అధికారుల వైఫల్యము, అధికారుల లోపభూయిష్ట విధానం వల్లే తమ వారు చనిపోయారని, చనిపోయిన వ్యక్తి బోర్వెల్స్లో పనిచేస్తాడు, అతనే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి, అలాగే అతనికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడికి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చి మృతుల కుటుంబాలకు ₹1,00,000 ఎక్స్గ్రేషియా చెల్లించాలి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడంతా కూడా మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నాడు. అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఎక్కడ లోపం జరిగింది, ఆ లోపానికి సంబంధించిన కారణాలేంటి వాటిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రికి ఒక నివేదిక అందినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎవరు ఎక్కడెక్కడ ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారో ఆ కౌంటర్లు ఏర్పాటు చేసిన క్రమంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడంలో కానీ, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కానీ ఎందుకు వైఫల్యం చెందారు, ఉన్నట్టుండి ఒక్కసారిగా భక్తులందరూ తొక్కిసలాటకు గురయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయన్న అంశం మీద కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హోంమంత్రి అనిత, అలాగే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వీరందరూ కూడా పూర్తి స్థాయిలో తమ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మృతదేహాలను పరిశీలించారు, మృతుల కుటుంబాలను పరామర్శించారు, వారందరికీ ధైర్యం చెప్పారు. ప్రభుత్వము వీరికి పూర్తిగా అండగా ఉంటుందని, వీరికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో చర్చించి ముఖ్యమంత్రి వారి కుటుంబాలకు తగిన న్యాయం చేస్తారని కూడా మంత్రులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఒక మృతదేహం మార్చరీలో ఉంది. ఆ మార్చరీలో ఉన్న మృతదేహానికి తీసుకువెళ్ళడానికి వారు అంగీకరించడం లేదు. వారు తమకు ఏదో ఒక రకమైన వృత్తిని కల్పించడంతో పాటు తమ వ్యక్తి నాయుడు బాబు మృతి చెందిన నాయుడు బాబు కుటుంబానికి వృత్తి కల్పించడంతో పాటు ఆయనకు ఎక్స్గ్రేషియా ఇంకా ఎక్కువగా ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం చూస్తే తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను తీసుకోబోతున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. రాబోయే 3 రోజులు కూడా క్రూషియల్ పీరియడ్. తిరుమలలో ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ఇక మీదట భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు వారు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. ఏదైనా సంఘటనలు జరిగితే వాటిని నివారించేందుకు, నియంత్రించేందుకు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ రకమైన ఏర్పాట్లు సాగుతుండగా ముఖ్యమంత్రి రాబోతున్న క్రమంలో ఆయన ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, రాబోయే రోజుల్లో తిరుమల దర్శనానికి వచ్చే వారికి ఏ రకమైన భద్రత కల్పిస్తారు, ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తారు, ఇలాంటి సంఘటనలు జరగకుండా
పునరావృతం కాకోకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటారో అన్నది వేచి చూడాలి. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్నారు. జిల్లా అధికారులు అలాగే టీటీడీ అధికారులు, టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పుడే మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన నేపథ్యంలో ఒక్కొక్క మృతుని కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించింది. దీంతోపాటు గుబ్బా చారిటీస్ అనే తిరుమలలోని ఒక స్వచ్ఛంద సంస్థ, గుబ్బా చారిటీస్ అనే ఆ సంస్థ కూడా మృతుల కుటుంబాలకు ఒక్కొక్క 1 లక్ష రూపాయల చొప్పున ప్రకటించినట్లు మంత్రి సత్యకుమార్ కూడా తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఏ విధంగా ఉంది, అధికార యంత్రాంగం ఏ విధంగా ఉంది, ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అనే విషయాలను కూడా పూర్తిగా అధికారులు మంత్రులు తెలియజేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఒక మహిళ ఉంది, ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? தண்ணி கூடி போட்டு மூஞ்ச கழுவி விட்டு நாங்கள் எதுவும் சொல்லலை, பன்னெண்டு ஆள விடுங்க, நாங்கள் எதுவும் சொல்லலப்பா. ఈ మహిళ కూడా వైకుంఠ దర్శనానికి వచ్చి క్యూలో టోకన్ల కోసం వచ్చినట్లు తెలుస్తుంది. ఆమె కూడా టోకన్ లభించకపోవడంతో ఆమె కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాధితుల కుటుంబ సభ్యులు అలాగే దర్శనానికి వెళ్ళాలి అని వచ్చి టోకన్లు దొరక్క ఉన్న వారందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ బోడే రామచంద్ర యాదవ్ వచ్చి మృతుల కుటుంబాలకు 50,000 ఒక్కొక్క 1 లక్ష రూపాయలు, ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు విరాళాన్ని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వారు మృతుల కుటుంబాలకు వారు గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా వారి స్థాయిలో చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. చంద్రమోహన్, అధికారులకు నివేదిక కూడా అందినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చంద్రబాబు నాయుడు ఎన్నింటికి అక్కడికి చేరుకోబోతున్నారు? క్షతగాత్రుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఏమైనా మెరుగైన వైద్య చికిత్స కోసం ఇంకా వేరే ప్రాంతాలకు తరలించే అవకాశం ఉందా? అందరూ క్షేమంగానే ఉన్నారా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను సీఎంఓకు ఇక్కడున్న అధికార యంత్రాంగము తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అలాగే ఎస్పీ సుబ్బరాయుడు ఇక్కడ జరిగిన ప్రతి సంఘటనకు సంబంధించి పూర్తిగా నివేదికను అందించారు. అలాగే దీంతోపాటు మంత్రులు వచ్చి కూడా వారు పూర్తి స్థాయిలో అన్ని విభాగాలకు సంబంధించి అధికారులతో పాటు బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యుల వేదనలు కూడా వినడం జరిగింది. వారి వేదనను వినడం జరిగింది. వారి సూచనల మేరకు భవిష్యత్తులో ఇలాంటి కౌంటర్లు ఏర్పాటు చేయము, ప్రజలు ఇబ్బందులు పడి ప్రజలు తీవ్ర ప్రాణ నష్టం జరిగే పరిస్థితులు ఉండబోవు అని చెప్పేసి కూడా హోంమంత్రి చెప్పడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో నివేదిక అందడంతో ఆయన మరికొద్దిసేపట్లో ఇక్కడ జరిగిన సంఘటనను అడ్రస్ చేస్తూ పూర్తి స్థాయిలో అధికారులతో మరొకసారి సమీక్ష నిర్వహించి ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 37 మంది వైద్యం పొందారు. వారిలో 7 మంది పరిస్థితి మాత్రము ఫ్రాక్చర్స్ కావడంతో, కొంతమందికి సర్వైకల్ ఫ్రాక్చర్స్, మరో కొంతమందికి రిబ్స్ ఫ్రాక్చర్స్ కావడంతో పాటు ఊపిరితిత్తుల్లో పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వారికి కూడా ఇక్కడ వైద్యం అందుతోంది. ఒకరికి కాలు ఫ్రాక్చర్ కావడంతో వారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. మిగిలిన వారందరికీ కూడా వైద్యం అందించారు. 7 మంది మాత్రం ఆసుపత్రిలో ఉన్నారు, మిగతా వారు ఇంటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఈ నివేదికలను పూర్తిగా తీసుకొని ఆయన మరోసారి అధికారులతో చర్చించి ఎవరి లోపం ఉంది, ఎవరి వైఫల్యం ఉంది, ఎవరి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహించిందన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన చర్చించి పూర్తి స్థాయిలో సంబంధిత బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వంశీ. రైట్ చంద్రమోహన్.
మొత్తంగా తిరుపతి ఘటన పెను విషాదాన్ని నింపింది. మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకోబోతున్నారు. అధికారులు కూడా ఒక నివేదికను తయారు చేసినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు వచ్చిన తర్వాత అధికారులపై యాక్షన్ తీసుకుంటారా అనేది మాత్రం చూడాల్సి ఉంది.